హాయ్ ఎవరివన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేసాను. మనము ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనము ప్రధాన దేవాలయంతో పాటు చుట్టుపక్కల ఇంకా ఏమన్నా దేవాలయాలు ప్లేసెస్ చూడవలసి ఉన్నాయని కనుక్కొని వెళ్తాం కదండి. అలాగే మనము కాశీకి వెళ్ళినప్పుడు కూడా కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు ఇంకా మనకు దగ్గరగా ఉన్న టెంపుల్స్, అంటే కాశీ విశ్వనాథుని టెంపుల్కి దగ్గరగా ఉన్న టెంపుల్స్, అలాగే నడుచుకుంటూ వెళ్ళాల్సిన టెంపుల్స్ ఏంటి ఉన్నాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. అలాగే కొన్ని వెహికల్ తీసుకొని వెళ్ళాల్సిన టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వీడియోలో మాత్రము కాశీ విశ్వనాథన్ దర్శనానికి వెళ్ళినప్పుడు మనము చుట్టుపక్కల నడుచుకుంటూ వెళ్ళాల్సిన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఏమిటి, అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏమిటి, అవి ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనకు కాశీకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ మనము కాలభైరవుడి అనుమతితోనే మనము కాశీకి వెళ్తాం కాబట్టి చాలామంది కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే కాశీ విశ్వనాథన్ దర్శనానికి అయితే వెళ్తాం కదండి. కాశీ విశ్వనాథ టెంపుల్కి అలాగే కాలభైరవ టెంపుల్కి మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదంటే మనకు ఆటోస్ ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, అలా అయినా వెళ్ళొచ్చు. కాకపోతే ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ 50 రూపీస్ అలా తీసుకుంటారండి. కాకపోతే నేను ఫస్ట్ మనము టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళేటవని చెప్పేసి కాలభైరవుడిది ఆటోలో వెళ్ళాలి అని చెప్తున్నాను అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మనము కాశీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ చాలామంది 99% కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతే కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుంటారు. కాబట్టి నేను ఫస్ట్ కాలభైరవుడి గురించి చెప్పానన్నమాట. ఇంకా లేదు అంటే మనము ఫస్ట్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు లోపలనే చాలా ఉప ఆలయాలు అయితే చిన్న చిన్నవి ఉంటాయండి. అవి కూడా ఖచ్చితంగా దర్శించవలసినవి. చాలామంది సోమవారం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోతుంటారు. మనకు లోపల ఏమేమి ఆలయాలు, ఎవరెవరు ఉన్నారు దేవతామూర్తులు అనేది తెలుసుకుందాము. మనకు ఆలయం లోపలనే పెద్ద నంది అనేది ఉంటారండి. అలాగే పార్వతీమాత ఉంటుంది, అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు, అలాగే శని భగవానుడు, అలాగే కాలభైరుడు, కార్తికేయుడు, ముక్తేశ్వరుడు, ఇలా చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయండి. అవి ఖచ్చితంగా మీరు దర్శించాలి. అలాగే వీటితో పాటు మనకు జ్ఞాన బావి అనేది ఉంటుందండి. ఆ బావిని కూడా కంపల్సరిగా దర్శించండి. అలాగే అక్కడ అయ్యగారులు ఆ బావిలోని నీరు తీర్థంగా ఇస్తారు, అవి తప్పకుండా స్వీకరించాలన్నమాట. దీనికి కూడా ఒక స్టోరీ అనేది ఉందండి. ఆల్రెడీ మన ఛానల్లో కాశీ విశ్వనాథన్ టెంపుల్ గురించి చెప్పినప్పుడు దీని స్టోరీ మొత్తం చెప్పానన్నమాట. కావాల్సిన వాళ్ళు కాశీ విశ్వనాథన్ టెంపుల్ గురించి చూస్తే మనకు ఈ బావికి ఉన్న చరిత్ర కూడా నేను అందులో షేర్ చేశానన్నమాట. ఇంకా స్వామివారి టెంపుల్లో మనకు ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడే మనకు కాశీ విశ్వనాథ దర్శనంతో పాటు మనకు అన్నపూర్ణమాత ఉంటుందండి. మనకు లోపలే అన్నపూర్ణమాత దర్శనం కూడా అయిపోతుంది. అన్నపూర్ణమాత దర్శనంతో పాటు అక్కడే మనము భోజనం టైంకి వెళ్తే భోజనం చేయొచ్చు, లేదంటే టిఫిన్ టైంకి వెళ్తే టిఫిన్ చేయొచ్చు, రాత్రి డిన్నర్ టైంకి వెళ్తే అక్కడ నైట్ టిఫిన్ కూడా ఉంటుంది, అది చేసుకొని మనం బయటకు అనేది రావచ్చండి. అన్నపూర్ణమాత దర్శనం చేసుకున్న తర్వాత మనకు అన్నపూర్ణమాత దగ్గరగానే మనకు కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుందండి. అమ్మవారిని కూడా మనం దర్శించవచ్చు అనమాట. మనకు కొంచెం గల్లీలు ఉంటాయి, అంటే కొంచెం సందులుగా ఉంటాయి కాబట్టి కనుక్కోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళని, అంటే షాపు ఉన్న వాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారండి. అలాగే మనకున్న గల్లీలలో మనకు టెంపుల్కి దారని బోర్డు ఇలా రాసి పెట్టింటుందన్నమాట. చూడండి, ఇక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అని, మందిరం అని ఇలా రాసింటారనమాట, యారో మార్క్ వేసేసి. అలా అయినా కూడా మనం వెళ్ళొచ్చు. కాకపోతే లొకేషన్ పెట్టుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి, ఎందుకంటే చిన్న గల్లీసు కనుక్కోలేమన్నమాట. ఆ లొకేషన్ కూడా కరెక్ట్ చూపించదు కాబట్టి అక్కడున్న షాపు వాళ్ళన్నా కనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ అండి ఇవన్నీ టెంపుల్స్ అన్నీ కూడా జస్ట్ 2 or 3 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఈ దేవాలయాన్ని కూడా దర్శనం అనేది ఇస్తాయన్నమాట. అంటే కాశీ విశ్వనాథ టెంపుల్, అలాగే అమ్మవారి టెంపుల్, అలాగే విశాలాక్షి అమ్మవారి టెంపుల్, ఈ 3 కూడా మనకు దగ్గరే ఉంటాయి. అలాగే మనము కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళేటప్పుడే మనకు దారిలోనే మనకు దండిపాని గణపతి గుడి అనేది ఉంటుందండి. ఆ గణపతిని దర్శనం అనేది చేసేసుకోవచ్చు అనమాట. అది టెంపుల్కి దగ్గరగానే ఉంటుంది. కాకపోతే కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు 4 గేట్లు ఉంటాయి కాబట్టి మొదటి గేట్ నుంచి వెళ్తే మాత్రము దండపాని గణపతి గుడి అనేది ఉంటుందండి. చిన్నగా ఉంటుందన్నమాట. ఇదేనమాట గుడి. ఈ గుడిలో గణపతిని దర్శనం చేసుకొని మనము వెళ్ళొచ్చు అనమాట.
ఇంకొకటి ఏంటంటే మనము కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు ఇంకొక 2 టెంపుల్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి శుక్రేశ్వరుడి ఆలయం అండి. అలాగే అంటే మనకు అన్నపూర్ణమాతని దర్శనం చేసుకొని అయినా వెళ్ళొచ్చు. కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో అయినా కూడా మనకు శుక్రేశ్వరుడి ఆలయం అనేది ఉంటుంది. ఆలయాన్ని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి. అలాగే శుక్రేశ్వరుని ఆలయం నుంచి మనం అట్లనే వెళ్ళాలి అనమాట. పైకి వెళ్తూ ఉంటే మనం అంటే ఇప్పుడు కాశీ విశ్వనాథుని అన్నపూర్ణమాతను దర్శనం చేసుకున్న తర్వాత మనము కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు ఈ దండపాణి గణపతి అయినా చూడొచ్చు, అలాగే శుక్రేశ్వరుడు ఆలయం కూడా చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇంకొక దేవాలయం కూడా ఉందండి. ఆ దేవాలయం ఏమిటంటే కాళికామాత మందిరం అనేది ఉంటుందండి. అక్కడ మనకు కాళికామాతతో పాటు నీల సరస్వతి ఇంకా చాలా దేవతామూర్తుల విగ్రహాలు మనకు లోపల దర్శనమిస్తాయి. ఈ దేవాలయాన్ని కూడా మనము దర్శించవచ్చు. ఈ దేవాలయం చూసుకున్న తర్వాత మనము కాశీ విశాలాక్షి అమ్మవారిని టెంపుల్ని దర్శనం అనేది చేసేసుకోవచ్చండి. ఇదేనండి కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠమైనటువంటి దేవాలయం అనమాట. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి దేవాలయంకు దగ్గరగానే మనకు మణికర్ణిక ఘాట్ అనేది ఉంటుందండి. ఆ ఘాట్కి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ 12 గంటలకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేస్తే 7 జన్మల్లో వాళ్ళే భార్యాభర్తలుగా పుడతారని, మోక్షం కలుగుతుందని చెబుతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సతీదేవి యొక్క చెవి రింగు పడిందని చెబుతారు. మణికర్ణిక అంటే సంస్కృతంలో వచ్చేసి చెవి రింగు అండి అర్థము. అందుకే ఈ ఘాటుకి మణికర్ణిక ఘాట్ అనే పేరు అనేది వచ్చింది. మనము ఈ దేవాలయాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సందులలో గల్లీలలో మనకు బోర్డు రూపంలో యారో మార్క్ వేసి పెడతారండి. ఈ విధంగా అవి చూసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. జస్ట్ అంతా 5-15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగుకుంటూ అక్కడ షాపు వాళ్ళని అడిగేసేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ అటువంటి కన్ఫ్యూజ్ ఏం లేకోకుండా అక్కడ షాపు వాళ్ళని అడిగేసేసి నెమ్మదిగా వెళ్తే మనకు ఈ ఆలయాలన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనము కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి మనము అలాగే వరాహిమాత టెంపుల్ని కూడా మనము నడుచుకుంటూ కూడా చూడవచ్చు అనమాట. అంటే అంత దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా మనకు జస్ట్ అండి 5-6 మినిట్స్లో మనము ఈ టెంపుల్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు అనమాట. కాశీలో ఉన్న వరాహమాతను మాత్రము మీరు 9 లోపలనే దర్శనం చేసుకోవాలండి. మార్నింగ్ 9 లోపలనే మనకు 4 నుంచి మనకు 9 లోపలనే దర్శనం అనేది ఉంటుంది. మీకు ప్రత్యేక టికెట్ కూడా ఉంటుందండి, 300 రూపాయలు. అలా కూడా వెళ్ళచ్చు, లేదంటే నార్మల్ దర్శనం కూడా ఉంటుంది, అలా అయినా వెళ్ళచ్చు. కాకపోతే చాలామంది ఈ మధ్య కాలంలో వరాహిమాతను దర్శనం చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే అసలు నార్మల్గా దర్శనం అయిపోయిందండి. ఇప్పుడైతే చాలా పెద్ద క్యూ లైన్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, నార్మల్ అయినా లేకపోతే ప్రత్యేక టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవాలనుకున్నా కూడా మీరు మార్నింగ్ 5 నుంచి అలాగే 9 వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. కాబట్టి మార్నింగ్ టైమే వెళ్ళి ఈ టెంపుల్ని మాత్రం దర్శనం చేసుకోండి. మనము కాశీకి వెళ్ళినామని సాక్ష్యం చెప్పే గణపతి అంది అదేనండి సాక్షి వినాయకుడు, అలాగే సాక్షి గణపతి అంటారు కదా. ఆ గణపతి కూడా దేవాలయం ఎక్కడుంది అంటే మనము కాశీ విశ్వనాథ దర్శనం చేసుకునే ఫస్ట్ గేట్ నుంచి వెళ్తే మనకు వెళ్ళే దారిలోనే మనకు సాక్షి గణపతి టెంపుల్ అనేది ఉంటుందండి. ఆ దేవాలయాన్ని దర్శించి మనం ముందరకు వెళ్ళిపోవచ్చు. అది కూడా మనకు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా నడుచుకుంటూ చూడవలసిన టెంపుల్ ఏంటంటే కేదారేశ్వర్ అంటే గౌరీ కేదారేశ్వర మందిరం అనేది ఉంటుందండి కేదార్ ఘాట్లో. ఆ ఘాట్లో మనం ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించాలి. ఎందుకంటే కాశీ విశ్వనాథుని దేవాలయం కంటే ముందు ఈ దేవాలయం ఉందని చెప్తారండి. అంత పురాతనమైన దేవాలయం అన్నమాట ఈ గౌరీ కేదారేశ్వర మందిరం అన్నమాట. ఇక్కడ మనకు లక్ష్మీనారాయణులు అలాగే శివపార్వతులు ఇద్దరు ఒకే లింగంలో ఉండడం ప్రత్యేకమండి. ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళి దర్శించండి. ఇదేనండి గౌరీ కేదారేశ్వర లింగం అనమాట. ఈ లింగమే 2 భాగాలుగా విభజించబడి ఉంటుందన్నమాట. ఒక దాంట్లో లక్ష్మీనారాయణులు, ఇంకొక దాంట్లో శివపార్వతులు ఇద్దరు కనిపిస్తారు. మెయిన్ లింగము ఇదే. ఈ కేదార్ ఘాట్లోనే మనము పిండ ప్రదానం కూడా చేయించుకోవచ్చండి. ఇక్కడ పూజారులు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా మనము పిండ ప్రదానం అనేది చేయించుకోవచ్చు. ముఖ్యంగా మనము చూడాల్సిన ఇంకొక ఘాట్ ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్ అండి. ఈ ఘాట్ కూడా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే దశాశ్వమేధ ఘాట్ నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనము ఈ ఘాట్ను కూడా చూడొచ్చు. ఘాట్ల ద్వారా వెళ్ళేసి
కాకపోతే వర్షాకాలం వెళ్ళకుండా వేరే టైంలో వెళ్తే మాత్రం మనకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనం హారతి కూడా చూడొచ్చు, అలాగే మిగతా ఘాట్లను కూడా మనం దర్శించవచ్చండి. లేదంటే బోట్లలో వెళ్ళేసి ఘాట్లు దూరం నుంచి చూడాల్సిందే తప్ప మనము దగ్గరికి వెళ్ళి చూడలేమన్నమాట. అందుకని వర్షాకాలంలో వెళ్ళకుండా వేరే టైంలో వెళ్తే మనకు బెటర్ అన్నమాట. ఏ టైంలో వెళ్ళాలి అనేది కూడా నేను మీకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఏ నెలలో మనము వెళ్తే కాశీకి మంచిది అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల వెళ్తే మంచిదండి. అప్పుడు వాతావరణం బాగుంటుందన్నమాట. మనకు ఆగస్టులో, జూలై, సెప్టెంబర్ ఈ మధ్యలో వెళ్తే మాత్రము అప్పుడు వర్షాకాలము మళ్ళీ చల్లగా ఉంటుందండి వాతావరణము. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు హారతి దశాశ్వమేధ ఘాట్లో చూడాలని అనుకున్నప్పుడు అప్పుడు హారతి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనం అంతా బాగా చూడలేము. ఎందుకంటే కాశీకి వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథంతో పాటు మనకు హారతి చాలా ఫేమస్ కదండి. కంపల్సరీగా మనము హారతి అనేది దర్శించాలి. చూడండి, మేము వెళ్ళినప్పుడు హారతి ఎక్కడ ఎంత పైన ఇస్తున్నారో మేము కింద నుంచి చూస్తున్నాం అన్నమాట. చూడండి, నీళ్ళు అయితే ఎంత పైకి వచ్చాయో, భక్తులందరూ కింద నుంచే చూస్తున్నారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. మేము వెళ్ళినప్పుడు ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే మీరు మాత్రము ఖచ్చితంగా వర్షాకాలంలో కాకోకుండా వేరే టైంలో వెళ్తే బెటర్ అన్నమాట. ఈ దశాశ్వమేధ ఘాటు ఎవరు నిర్మించారు అంటే బ్రహ్మదేవుడే స్వయంగా నిర్మించాడండి. శివుడికి ఆహ్వానం పలకడానికి నిర్మించాడని చెబుతారనమాట. అందుకే ఈ ఘాట్లో ప్రతి నిత్యము గంగా హారతి అనేది ఉంటుంది. ఇంకొకటి నడుచుకుంటూ చూడవలసినది ఇంకొకటి ఉంటుందండి. అదేంటంటే కోటిలింగాల గుడి అనేది ఉంటుంది. అది కూడా నడుచుకుంటూ చూడొచ్చండి. అది కూడా మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. అక్కడ షాపు వాళ్ళని అడిగితే ఎలా వెళ్ళాలనేది వాళ్ళు చెప్తారు. అలాగే మనకు ఎక్కడ చూసిన దేవాలయాలకు సంబంధించిన బోర్డు పెట్టేసి యారో మార్క్స్ అనేది వేసింటారండి. మనకు దీన్ని జంగంవాడి మఠం అని కూడా అంటారనమాట. మేము ఈసారి వెళ్ళింది ఆగస్టులోనే అండి. అక్కడ ఫుల్ వర్షాలు పడేసి దశాశ్వమేధ ఘాట్ అంటే గంగా అమ్మవారు ఉంటుంది కదండి, గంగాదేవి. ఆ అమ్మవారి టెంపుల్కి దగ్గరికి అంటే అంత పైకి వచ్చేసాయన్నమాట మెట్ల దగ్గరికి మనకు. అందుకనే ఆ హారతి అనేది మేము వెళ్ళినప్పుడు కింద లేకోకుండా పైన ఒక బిల్డింగ్లో మామూలుగా ఇచ్చేసారనమాట. అలా చేస్తారు. హారతి అయితే కంపల్సరీగా ఉంటుందండి ఏ కాలమైనా కానీ. కాకపోతే మనకు అప్పుడు వర్షాకాలం కాబట్టి కింద ఉండకుండా పైన ఎక్కడో పెట్టేసి హారతి అనేది ఇస్తారు. మనకు కింద ఇస్తే మెట్ల మీద చాలా బాగా చూస్తాం కదా, అలా పైన ఉంటే చూడలేం కదండి. ఇంకా చూడాల్సిందంటే దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి అండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పినాను కూడా. ఇంకొకటి అలాగే గంగా నది దగ్గర మనకు గంగామాత అమ్మవారు దేవాలయం ఉంటుంది. అది కూడా చూడవలసిన టెంపుల్. ఇలా మనము కాశీకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దేవాలయము వెహికల్లో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి. ఇలా నడుచుకుంటూ కూడా వెళ్ళాల్సిన టెంపుల్స్ ఇన్ని ఉన్నాయన్నమాట చూసేటివి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనము కాశీ విశ్వనాథుని టెంపుల్కి వెళ్ళినప్పుడే మనం ఇవన్నీ కూడా చూడొచ్చండి. మనము కాశీ విశ్వనాథుని ఫస్ట్ మనం ఎట్లయినా దర్శనం చేసుకుంటాం కాబట్టి ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడే మనకు సాక్షి గణపతి అలాగే దండిపాని గణపతి ఉంటారు. వాళ్ళిద్దరినీ గణపతిని ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ దేవాలయాలన్నీ కూడా మనం చూడొచ్చు. అన్నీ దగ్గర ఉంటాయండి. ఒక 5 మినిట్స్ ఆకపోతే 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గర ఉన్నాయండి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. ఖచ్చితంగా మీరు నడుచుకుంటూ కన్ఫ్యూజ్ అవ్వకుండా టైం కేటాయించి వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఇవన్నీ నడుచుకుంటూ చూడవలసిన టెంపుల్స్ అన్నమాట. చూసారు కదండి, కాశీలో మనము లోకల్గా చూడవలసిన నడుచుకుంటూ వెళ్ళాల్సిన టెంపుల్స్ అన్నీ మీకు నాకు తెలిసినవన్నీ షేర్ చేశాను. ఇంకా ఏమన్నా చూడవలసిన టెంపుల్స్ నాకు తెలియనివి ఏమన్నా ఉంటే మీకు తెలిసింటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.